ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా ఆధారాలు బయట పెడతారా లేదా? తప్పకుండా నేనేమంటా ఉన్నాను అంటే అదేదో మరి నిన్ననే పెట్టొచ్చు కదా, డివిజన్ బెంచ్ ముందు పెడితే. మరి డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకున్నాను నేనేమంటున్నాను సార్ అంటే సార్ ఇవాళ కేటీఆర్ గారు మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఆధారం లేకుండా, ఎక్కడ కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడము లేదు అనుకుంటే ఎట్లా పడితే అట్లా కేటీఆర్ గారు మాట్లాడరు. ఎందుకోరంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయనకున్నటువంటి అది తప్పకుండా సిరిసిల్ల నుంచి సిరికాన్ వరకు ఆయనకున్నటువంటి అదంతా కూడా మీ అందరికి తెలుసు. కాబట్టి ఆయన ఏది మాట్లాడినా ఒక కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడతారు అనేటువంటి విశ్వాసం, నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి ఏది మాట్లాడినా అది నిజం ఉంటేనే మాట్లాడతారు అనేటువంటి భావన మాత్రం తెలంగాణ ప్రజల్లో ఉంది సార్. రైట్, ఓకే. అరవింద్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చాలా స్పష్టంగా కోర్టే చెప్పింది, అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. మాల్ ప్రాక్టీస్ కావచ్చు, పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి ఆధారాలు చూపేరు పరిస్థితి. అదే కాకుండా ఇందులో పక్షపాతం ఎక్కడ జరిగిందో చెప్పండి, దానికి సంబంధించిన ఆధారాలు చూపేయంటే చూపేయలేని పరిస్థితిలో డబుల్ బెంచ్ చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను రద్దు చేస్తూ నియామకాలు తుది తీర్పు లోబడి ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. మరి ఎక్కడ కేటీఆర్ గారికి ఆధారాలు ఉన్నాయి? మరి ఆయనలాగా లొటబీస్ కేసు అని చెప్పేసి మేము అంటలేము. ఆయన అన్నాడు కదా, కార్ రేసింగ్ వ్యవహారంలో చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందని చాలా ఆధారం తగ్గున్న సమాచారాన్ని ఏసీబీ విచారణ చేస్తూ లొటబీస్ కేసు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడాడు. కాబట్టి కేటీఆర్ గారు లాగా ఏది పడితే అది మాట్లాడే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నది చాలా స్పష్టం. ఎందుకంటే 2012 తర్వాత ఇప్పుడు 2025 13 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 సంబంధించినటువంటి సమైక్య రాష్ట్రంలో తప్ప ఇప్పటివరకు జరగలేదు. అదే గ్రూప్ 1 జరగాలి, అదేవిధంగా నిజమైనటువంటి నిధులు లాభం జరగాలి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే ఏదో పేపర్ లీక్ అయిన అదేదో రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిధులు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసినమాట వాస్తవం. అమ్మ పెట్టదట అడుకోలేదు అన్నట్టు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ, కేటీఆర్ గారు చేస్తారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థితి నిధులకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ ప్రమేయం ఉండొద్దు. ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి చదివినటువంటి నిధుల లాభం జరగాలని ప్రభుత్వం భావించి నిధులతో చర్చలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా టెట్టులు కావచ్చు, డిఎస్ని కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ప్రమోషన్లు 23,000 మందికి ఇచ్చి 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసి 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 2 లక్షల ఉద్యోగాలు చెప్పిన మాట ప్రకారం ఇవ్వకపోవచ్చు కాక, కానీ మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎక్కడైనా పేపర్ లీక్ జరిగిందా? మీ ఆయనలో 13 పేపర్ లీక్ అయినాయి, పడుచుకున్న పాపాన పోలే. మీరు తెలంగాణ రాష్ట్రం నిధులు రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన ఆర్గ్యుమెంట్లు తెర మీద తీసుకొస్తూ 3 కోట్ల రూపాయలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను అవమానించింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలా, ఎందుకంటే కోర్టుకు ఆధారాలు ఇవ్వని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పెద్దదాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు ఎవరు కోర్టుకు పోతానో లేదు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించొద్దనో మేము కోరుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన రైట్ వాళ్ళది, ఖచ్చితంగా కోర్టుకు పోవాల్సినటువంటి రైట్ కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి కోర్టుకు పోయారు, దానికి టీజీపీఎస్సీ సమాధానం చెప్పింది. టీజీపీఎస్సీ చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్లకు కోర్టు సమ్మతించింది. కాబట్టి డబల్ బెంచ్ చాలా స్పష్టంగా నియామకాలు చేపట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఆధారాలు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 13 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు గ్రూప్ 1 సంబంధించి 2 సార్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రద్దయిన మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్ ఇతరాల్లో టీజీపీఎస్ ఉండాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా అడుగులు పడతా ఉంటే దాన్ని రాజకీయ చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 సంబంధించిన నియామకాలు చేపట్టినట్టే అది చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 4. దీని ద్వారా బ్యాక్లాగ్ పోస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రధానంగా రాసినటువంటి అభ్యర్థులకు 1, 2, 3 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 ఇచ్చినట్లయితే అందులో గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 1 వచ్చితే గ్రూప్ 1 మొదటగా పోతారు. కాబట్టి గ్రూప్ 2లో ఇంకా వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది చెప్తే కూడా దాని ప్రకారం టీజీపీఎస్సీ ముందుకు పోతుంటే ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం వారు చేసి టీజీపీఎస్సీకి అటానమస్ బాడీ కాబట్టి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అనవసరంగా రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాజకీయం చేసి ఈనాడు కూడా రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి కోర్టు కూడా చాలా స్పష్టంగా నిధుల పక్షాన కావచ్చు టీజీపీఎస్ పక్షాన వ్యవహరించిన మాట వాస్తవం. ఖచ్చితంగా కోర్టు తీర్పుని స్వాగతించాల్సిందే. తుది తీర్పు లోబడి ఖచ్చితంగా నియామకాలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా డబుల్ బెంచ్ చెప్పింది. కాబట్టి కోర్టులను గౌరవించే
సదుద్దేశంతో ఎవరైనా ముందుకు పోవాల్సింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఇంకా ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు మరి నిన్న సబ్మిట్ చేయాలి కదా హైకోర్టుకు. మీరు ఆధారాలు సబ్మిట్ చేయకుండా ఒట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేసే ప్రయత్నం మీరు చేశారు. ఎందుకంటే 21,000 మంది నిరుద్యోగులు మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ రాశారు. అందులో 563 మంది ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అదే కాకుండా ఇంకా రేపు మాపు ఉద్యోగాలు కూడా వారికి రాబోతా ఉన్నాయి. కాబట్టి వారి జీవితాలతో రాజకీయం చేయాలన్న ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేసిన మాట వాస్తవం. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే కూడా సలహా సూచనలు ఇవ్వకుండా నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించబోతా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ప్రకటించిన తర్వాత గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రకటించినట్లయితే అది కాంట్రావర్షియల్ కావచ్చు, అదేవిధంగా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ దిశగా కూడా జాబ్ క్యాలెండర్ చరణ్ గారు ఓకే, మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, నిరుద్యోగులను సాటిస్ఫై చేయండి, దాంట్లో ఎవరు కాదన్నారు. సో దానికోసం టీజీపీఎస్ ఉంది. అయితే యూరియా అడిగితే ఇప్పటికి కూడా ఇంకా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. సో ఇదేనా రాహుల్ గాంధీ చెప్పిన మహబత్కి దుకాన్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కోసమే మేడిగడ్డను పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి మరి కోర్ట్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వాటికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చారు. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారు 22 నెలల పరిపాలన మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే చర్చ చేద్దామంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రారు, 2 గంటల పాటు వచ్చి 53 లక్షల జీతం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మీ ఆయనలో అయినా మా ఆయనలో అయినా యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం ఇవ్వాలి. కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. సింధూర్ ఆపరేషన్ కావచ్చు, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ వారం మూలంగా ప్రధానంగా దిగుమడి కాకపోవడం మూలంగా ప్రధాన ఇబ్బంది అయిందని చెప్పి చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడిండు, బండి సంజయ్ గారు మాట్లాడిండు, రఘునందరావు గారు కూడా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేంద్రమే సప్లై చేసింది, ఇప్పుడు కూడా కేంద్రమే సప్లై చేస్తా ఉంది కదా. దేశవ్యాప్తంగా వచ్చినట్టు కొరత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్ప అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అని ప్రభుత్వం భావించి కేంద్రానికి ముందస్తుగా లేఖలు రాసిన మాట వాస్తవం. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ 1,10,000 మెట్రిక్ టన్నులు ఉంది కాబట్టి అది 6 లక్షల మెట్రిక్ టన్నులు శాంక్షన్ చేస్తే 7,10,000 మెట్రిక్ టన్నులు 2,90,000 మెట్రిక్ టన్నులు తక్కువ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ మాట వాస్తవం. అది తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడడం మాట వాస్తవం. దాన్ని ఎందుకంటే కేంద్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల మూలంగా తక్కువైతే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్ప దాని విషయంలో ఏం జరిగిందో వాస్తవ విషయాలు ప్రజలకు వివరిస్తే కాంగ్రెస్ పార్టీగా మేము కూడా స్వాగతించాలి. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే వాస్తవంగా ప్రశ్నిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు స్వీకరిస్తారని కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే విమర్శలు చేసినంత మాత్రాన ప్రభుత్వము ఆ విమర్శలు సరిదిద్దుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది తప్ప వాళ్ళలాగా మేము డైనింగ్ టేబుల్ కూర్చోనో పాములో కూర్చోనో మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దని చెప్పేసి మేము దర్పణం ప్రదర్శించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతారు. విమర్శ చేసే వాళ్ళు విమర్శ చేస్తారు, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళకు మహాభారతంలో ఏదైతే ప్రశ్నించే అవకాశం ఉందో మహాభారతాన్ని నమ్మే వ్యక్తులుగా ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రారంభించడం, అదే కాకుండా ప్రగతి భవన్ కావచ్చు గతంలో ప్రవేశం లేదు, ప్రజాభవన్లో అందరి ప్రవేశం ఉంది. ముఖ్యమంత్రిగా రెగ్యులర్ తిరుగుతూనే ఉన్నాడు. చాలా సందర్భాల్లో నడ్డా గారిని కలిసి కేంద్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యూరియా కొరత వచ్చిందనే విషయాన్ని గురించి మాట్లాడిరు. అదే కాకుండా పార్లమెంట్ లో మా ఎంపీలంతా కూడా ఎంపీల పూర్వం కన్వీనర్ మల్లారావు గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిరసన వ్యక్తం చేస్తే ప్రియాంక గాంధీ గారు మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 4 ఎంపీలు ఉంటే కనీసం దాని విషయంలో ఇవన్నీ చేస్తున్నారు చరణ్ గారు, వ్యక్తం చేయాలి. ఇవన్నీ చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసినటువంటి ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినామో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నప్పటికీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. 417 ఇస్తే 200 కంప్లీట్ అయినాయి, ఇంకా 217 ఉన్నాయి. మాకు 3 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. అదే కాకుండా ప్రధానంగా రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ రేట్లు కావచ్చు, ప్రధానంగా గణనీయంగా ఆదాయాలు తగ్గుడు కావచ్చు, జిఎస్టీ రూపంలో కూడా రాష్ట్రాలకు ప్రధానంగా
కేంద్రం 48,000 కోట్ల రూపాయలు 24,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు భరిస్తా ఉన్నాయి, 24,000 కోట్ల రూపాయలు కేంద్రం భరించే పరిస్థితి. ఈ రెండు కలిపితే 48,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో కూడా నష్టం జరుగుతా ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రం 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు కోల్పోతుందని చెప్పేసి కేంద్ర రెవెన్యూ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా 8 సంవత్సరాల నుంచి జిఎస్టీ తక్కువ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు జిఎస్టీ తక్కువ చేసిన పరిస్థితి. అంతకుముందు ఢిల్లీ ఎలక్షన్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పి చాలా స్పష్టంగా కేంద్రం ప్రకటించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం నిర్ణయాలు తీసుకోవాలి, మిగతా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప దీన్ని అనవసరంగా రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీగా విమర్శ చేసిన వాళ్ళని మేము విమర్శలు ఎందుకు చేసినామని చెప్పేసి అంటలేము, అనవసరంగా కేసులు పెడతలేము. ఎక్కడ కూడా శృతిమించిన ప్రజాస్వామ్యం కావచ్చు, శృతిమించిన మాత్రమే ప్రభుత్వం చర్య తీసుకుంటాం. రైతులకు థర్డ్, అదేవిధంగా బేడీలు వేసిన చరిత్ర వాళ్ళు. ఖమ్మం రైతులు బేడీలు వేసారు, నేరేళ్లలో దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, వాళ్ళు నిరుద్యోగుల మీద కేసులు పెట్టారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశమే లేదు, ప్రగతి భవన్ ఎవరికి ప్రవేశమే లేదు. మహమూద్ అలీ గారు లాంటి వాళ్ళని గేట్ నుంచి బయట పంపించిన చూసినాం. అదే 3 గంటల పాటు ఎండల కూసిపోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఓకే చరణ్ గారు. సో ఒకసారి దిలీప్ గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, దిలీప్ ఆచార్య దిలీప్ ఆచార్య వీరు ఆచార్య వీరే. ఓకే ఆచార్య గారు,